యెషయా గ్రంథం 43వ అధ్యాయము 18, 19, 20, 21 చదవండి. మునపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలగజేయుచున్నాను. నన్ను ఘనపరచును, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రము ప్రచురము చేయుదురు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోచున్నాను. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, సహజంగా మనుషులను వెంటాడేది గత కాల సంగతులు, పాత సంగతులు, పూర్వకాల సంగతులు. బలహీనతలో పడిపోయినా, లేకపోతే ఒక రోగములో పడినా, ఒక అప్పులో పడినా, కొన్ని సమస్యలలో మనం పడిన పలుసార్లు మనకేంటంటే పాత సంగతులు ఎక్కువ జ్ఞాపకం వస్తూ ఉంటాయి. పాత సంగతులు జ్ఞాపకం వచ్చి ఇక దేవుడు నిన్ను క్షమించడు, ఇక నీ బ్రతుకు మారదు, ఇక నీ గతి ఇంతే అని చెప్పేసి మన మునుపటి సంగతులు, మునుపటి జ్ఞాపకాలు ఏమైపోతాయి అంటే మనిషిని ముందుకు వెళ్ళనీయలేవు. అయితే ప్రభు అంటున్న మాట మనకు ఈ సంవత్సరాంతంలో ఏమంటున్నాడంటే, మునపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి. ప్రైజ్ ద లార్డ్. ఎలా పడ్డావు, ఎలా పడిపోయావు, ఎలా ఇది చేసావు, ఎలా నష్టాలు వచ్చాయి, ఎలా కష్టాలు వచ్చాయి, నేను ఇది చేయకపోయింటే బాగుండి, అది చేయకపోయింటే బాగుండి, నేను అలా ఉండింటే బాగుండి అని కొన్నిసార్లు పదే 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 మనకు వస్తూ ఉంటాయి. అయితే దేవుడు అంటున్నాడు, మునపటి సంగతులు జ్ఞాపకం చేసుకోవద్దండి, పూర్వకాలపు సంగతులను ఏమంటున్నాడు, ఇక తలంచుకోవద్దండి. ఎందుకో తెలుసునా? నేను ఎలాంటి వాడిని అంటే అరణ్యములో మార్గమును సిద్ధపాటు చేసే వ్యక్తిని. ప్రైజ్ ద లార్డ్. నేను నూతన క్రియ చేస్తా. ఇప్పుడే అది మలుచును. ఏమంట? ఇప్పుడే అది మలుచును. ఏం మొలవాలి? నూతన క్రియ జరగాలంటే ఏం మొలుస్తుందంట, ఏం మొలవాలంట? 92:10 కీర్తన. గుర్రుపోతు కొమ్ము వలె నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడి తిని. ప్రైజ్ ద లార్డ్. నూతన క్రియ జరగాలన్నా అరణ్యములో మార్గాలు
తెరవాలన్నా, ఎడారిలో మార్గాలు త్రోవ కలగాలన్నా, నూతన క్రియ జరగాలన్నా, దేవుని బిడ్డలారా ఏం జరగాలి అంటే గొర్రెపోతు కొమ్ము వలె మన కొమ్ము ఏం కావాలంట పైకెత్తబడాలి. అంటే అభిషేకం. మనం అభివృద్ధి కావాలంటే, నూతన క్రియ జరగాలంటే, గొర్రెపోతు కొమ్ము వలె మన కొమ్ము హెచ్చింపబడాలంటే కొత్త తైలముతో మనకు అభిషేకము జరగాలి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. అభిషేకం ఎంతమందికి కావాలి? ఎవరన్నా చెయ్యి ఎతనోళ్ళు ఉంటారో చూడరు. ప్రైజ్ ద లార్డ్. అందరికి అభిషేకం కావాలి కదా. అందరికి అభిషేకం కావాలి. అభిషేకము కావాలి అంటే 45వ కీర్తన 7వ వచనం ఒక మాట చదవండి. నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించున్నావు కావున నీ దేవుని చెలికాండ కంటే హెచ్చన్నట్లుగా నిన్ను ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని కనపరచాలి. ప్రైజ్ ద లార్డ్. ఎందుకు అర్థమైంది? ఏం అర్థమైంది? ఎందుకు చప్పట్లు కొట్టారమ్మా? ఎందుకు చప్పట్లు కొట్టినారు? చెప్పండిలే. ఏమా ఎందుకు చప్పట్లు కొట్టినారు? ఎవరికి అభిషేకం కొత్త తైలముతో అంటే నీతిని ప్రేమించి భక్తిహీనతను, చదవండి అన్నమాట 6వ వచనంలో, నీవు నీతిని ప్రేమించి, ఎవరైతే నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషిస్తారో కావున దేవుడు నీ దేవుడే నీ చలికాండ్ల కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆయన ఆనంద తైలముతో అభిషేకిస్తాడు. ఈ సంవత్సరం ఇది గుర్తుపెట్టుకోండి. అభిషేకం కావాలంటే కొంతమంది 21 రోజు ఉపవాసం ఉంటారు, 40 రోజులు ఉపవాసం ఉంటారు, 30 రోజులు ఉపవాసం ఉంటారు. రానైనా దిగురానైనా అభిషేకము రావాలి. కొమ్ము హెచ్చింపబడాలి. చూడండి, కొమ్ము హెచ్చింపబడాలి. అభిషేకం, నూతన క్రియ జరగాలి. నూతన క్రియ జరగాలంటే నీతిని ఏం చేయాలమ్మా? ప్రేమించాలంట. నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించాలా. భక్తిహీనతను ద్వేషిస్తే అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ చలికాండ్ల కంటే హెచ్చుగా ఆయన ఆనంద తైలాభిషేకముతో నిన్ను అభిషేకిస్తాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఆనంద తైలాభిషేకం అంట. ఏమంట? ఆనంద తైలముతో ఆనంద తైలముతో ఆయన అభిషేకిస్తాడంట. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆనంద తైలముతో అభిషేకిస్తాడంట. నీతిని ఏం చేయాలమ్మా? నీతిని ప్రేమించాలా. దుర్నీతిని, భక్తిహీనతను, దుర్నీతిని ద్వేషించాలా. పాపాన్ని ద్వేషించాలా. ఈ పాపము నేను చేయను. పాపము పట్ల ద్వేషము కలిగి ఉండి, పాపాన్ని, మనుషులను కాదు ద్వేషించాల్సింది, మళ్ళా పాపాన్ని ద్వేషించాలి.
దుర్నీతిని ద్వేషించాలి. పాపాన్ని, దుర్నీతిని ద్వేషిస్తే ఆయన ఏం చేస్తాడు? మన జీవితంలో తైలాభిషేకముతో సహోదరుల కంటే హెచ్చుగా మనల్ని ఆయన హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక మనిషికి ఇటు అభిషేకం లేకపోతే లోకంలో నడవలేడు, బయట నడవలేం. ప్రియా దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఉపవాసాలు లేకపోతే ఇంకొకటి ఉంటే కాదు, ఇవి చేస్తూ వాటిని ఆసక్తి కలిగి ఉండాలి. ఇవి చేస్తూ వీటిని ఆసక్తి కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. ఈ అభిషేకము దేవుని బిడ్డలారా ఏం చూడండి, ఇంకొక మాట కూడా ఇక్కడ అంటాడు. ఎక్కడ? పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 4:18 చూడండి. యేసు ప్రభుల వారు బాప్తీసం పొందుకున్నాడు. ఆయన దేవాలయంలో కూర్చొని, సమాజ మందిరంలో కూర్చొని పరిశుద్ధ గ్రంథాన్ని ఆయన చేతికి ఇచ్చారు. అప్పుడు ఆయన ఆ గ్రంథాన్ని తీసుకొని చదివాడు. చదివినప్పుడు ఆయన గ్రంథం ఏం చేశాడంటే ఇలా విప్పాడంట. విప్పిన వెంటనే చూడండి 17వ వచనం, ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. కొట్టాలి చప్పట్లు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను ఒక్కొక్కరిని అడిగినాను అనుకోండి, అభిషేకం దేనికి? అభిషేకం దేనిక? అభిషేకము చాలామంది అడుగుతారు కదా, దేనికి అభిషేకం? దేనికి కావాలి అభిషేకం? అందరికంటే గొప్ప పేరు, అందరికంటే మంచి పేరు, అందరికంటే పెద్దగా టచ్ అంటే పడిపోయేటట్లు, లేకపోతే ఇంకా 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 ఏదోనా? అభిషేకము దేనికి కావాలంట? బీదలకు సువార్త ప్రకటించుటకు అభిషేకము కావాలి. అది దుర్నీతిని ద్వేషించి, భక్తిహీనతను ద్వేషించి, నీతిని ప్రేమించే వారికి ఆయన అభిషేకం ఇస్తాడు. ఆ అభిషేకం దేని కొరకంటే బీదలకు సువార్త ప్రకటించడానికి. బీదలకు సువార్త ప్రకటించడానికి. దేవుని బిడ్డారా, అభిషేకం అవసరం. ఇంకొక మాట చూడండి, విడుదలను, గుడ్డివారికి చూపును ప్రకటించుట. చూడండి, ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. ఏమంట? విడిపించుటకు, ప్రకటించుటకు, విడిపించుటకు, ప్రకటించుటకు, విడిపించుటకు అభిషేకం అవసరం. ప్రకటించుటకు, విడిపించుటకు. యేసు ప్రభుల వారికే అంతటి అభిషేకం ఆయన అవసరం. ఆయన అంతటి అభిషేకం. యెషయా గ్రంథంలో రాయబడిన మాట ఇది. యెషయా గ్రంథంలో ఎక్కడుంటుంది ఈ మాట? యెషయా గ్రంథము 61. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు. చూడండి, దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక.
ఈ అభిషేకం కావాలి. కొంతమంది ఉంటారు, 4 మాటలు తెలుసుకొని పోయి ఏదో వాక్యం ప్రకటిద్దాము, ఏదో చేద్దాము అని వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుకే ఒక క్రొత్త జీవితం 30 సంవత్సరాలు తల్లిదండ్రి దగ్గర ఉండి ఆయన వడ్రంగి పని చేస్తూ విధేయుడై లోబడి ఉన్న తర్వాత అరణ్యములో త్రోవ, అంటే అరణ్యం అంటే మనుషులు కష్టాలు, నష్టాలు, రోగాలు, వ్యసనాలు, బాధల్లో, శ్రమల్లో ఉన్నవారికి వాళ్ళ జీవితాల్లో నూతన క్రియ జరిగించడానికి, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అభిషేకం పొందుకున్నాడు. అభిషేకం అవసరం, ఆయన అభిషేకం అవసరం. అందుకే ఇంకొక మాట కూడా మనం ఇక్కడ చూస్తాం. ఎక్కడ? అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 24 చదవండి ఒకసారి. చెరసాల్లో వేశారు, కొట్టి బెదిరించి జైల్లో వేశారు వీళ్ళను. వీళ్ళు ఏం చేశారంటే చూడండి, వీళ్ళను కొట్టి బంధించి చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేస్తే అసలు మీరు ఎక్కడ ప్రకటించకూడదో, మీరు ఎక్కడ కానీ 17వ వచనం చూడండి. అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపించకుండా ఇక మీదట ఈ నామం బట్టి ఏ మనుషులతోనైనను మాట్లాడకూడదని మనము వారిని బెదురు పెట్టవలనని చెప్పుకొనిరి. అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామం బట్టి ఎంత మాత్రం మాట్లాడకూడదు, బోధింపకూడదు వారికి ఆజ్ఞాపించిరి. చూడండి దేవుని బిడ్డలారా, ఈ విధముగా ఉన్నటువంటి వీరు ఇప్పుడు చూడండి, బెదురు పెట్టవలనని వారిని చెరసాల్లో వేసి, అప్పుడు వాళ్ళు అన్నారు 20వ వచనం, మేము కన్న వాటిని గురించి, చూడండి, మేము మా కళ్ళతో చూసిన వాటిని, మేము చెవులారు విన్న వాటిని మేము చెప్పకుండా ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. గనుక భయపడి గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. స్వస్థపరచుట ఆ సూచక క్రియ ఎవరి విషయంలో చేయబడెనో వాడు 40 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు గలవాడు. వారి విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చి పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటినీ వారికి తెలియదు. వారు విని ఏక మనస్సుతో దేవునికి ఇట్లు బిగ్గరగా పలికిరి. ఏమని? నాథా, ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలగజేసిన వాడవు, ఎలా అల్లరి పుట్టెను, ఆలోచనలు చేసి పెట్టుకొనిరి. ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి. ఏం చేశారంట? అభిషక్తునికి విరుద్ధముగా భూరాజులు లేచారంట. ఇది కీర్తనలో 2వ కీర్తనలోనే రాయబడింది. మీరు తర్వాత చదువుకోండి. 2వ కీర్తనలోనే ఆత్మ ద్వారా మరి దైవజనుడు పలుకుతాడు. ఆ మాట ఇక్కడ ఎత్తి రాస్తున్నాడు. భూజనులు అభిషక్తునికి, చదవండి, ఇప్పుడు చదవండి. అధికారులు ఏకముగా కూడుకొని అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు, దావీదుని ఏమంటున్నారు? మా తండ్రియు నీ సేవకుడైనా దావీదు నోట పలికించితివి, నిర్ణయించెను. చూడండి, ఏవి జరగవలెనో జాగ్రత్తగా ఇక్కడ గమనించాలా. అభిషేకము ఎందుకంటే దేవుని బిడ్డలారా చూడండి, దేవుడు మన గురించి 2024లో ఏ విషయములో అయితే సంకల్పము కలిగి ఉన్నాడో అవి నెరవేర్చబడాలి అంటే దేవుని అభిషేకం అవసరం. ఏవైతే సంకల్పములు, దేవుని ఉద్దేశాలు, దేవుని చిత్తం, ప్రతిరోజు ఈరోజు మనం ఒక తీర్మానం చేసుకోవాలా. దేవా, నీ సంకల్పాలు, నీ ఉద్దేశాలు ప్రతిరోజు నా ద్వారా నెరవేర్చబడాలి 2024 నుండి. ఆమేన్. ప్రతిరోజు నెరవేర్చబడాలి. ప్రతిరోజు నీ చిత్తము నా ద్వారా నెరవేర్చబడాలి.
ఇక్కడ చూడండి, ఏమి జరగవలెనను ముందుగా దేవుడు ముందుగానే నిర్ణయిస్తాడు. టైం టేబుల్ మొత్తం వచ్చేసింటుంది. 2024 టైం టేబుల్, క్రీస్తు పుట్టక ముందే టైం టేబుల్, ఏమి జరగాలో ఏమేమి జరగాలో వాటన్నిటిని జరిగించడానికి నీ సంకల్పములు ముందు నిర్ణయించను. వాటినన్నిటిని చెయ్యాలి. వాటినన్నిటిని చేయుటకై వాటినన్నిటి చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ముందుగా జరగబోయే వాటినన్నీ జరగాలి. ఆయన ఉద్దేశం, ఆయన సంకల్పాలంటే అభిషేకం అవసరం. అందుకే ఆయన అభిషేకం పొందుకొని ఏం చేశాడంట, ఎక్కడే కానీ తడబాటు లేకుండా ఆయన గురించి రాయబడిన ప్రకారమే ప్రతిదినం. ఒకరోజు శిష్యులందరూ అన్నం తీసుకొని యేసుప్రభు దగ్గరికి సమరయ గ్రామంలోనికి వస్తే యేసుప్రభు ఏమన్నాడో తెలుసునా దేవుని బిడ్డలారా? 4వ అధ్యాయంలో, యోహాను సువార్త 4వ అధ్యాయంలో 32వ వచనంలో, భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు కలదు. చూచి కొట్టాలి చప్పట్లు. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుద ముట్టించుటయు. కొట్టాలి చప్పట్లు గట్టిగా ఆమేన్ చెప్పాలి. 2024లో అయ్యా నువ్వు నన్ను భూమి మీద పంపిన పని తుద ముట్టించుటయే నాకు ఆహారము. ప్రైజ్ ది లార్డ్. నీ సంకల్పాలు నెరవేర్చడానికి చూడండి, ఆ సంకల్పాలు నెరవేర్చడానికి ఆయన అభిషేకించి పంపించిన యేసు. దేవుని సంకల్పాలు మన గురించి దేవుని బిడ్డలు ఎన్నో ఉన్నాయి. ఆయన తలంపులు, ఆలోచనలు. సమయాన్ని వ్యర్థపరచకూడదు. అందుకే కీర్తనకారుడు 92వ కీర్తనలు ఏమంటాడంటే, అయ్యా మాకు జ్ఞాన హృదయం కలగజేయి. చూడండి 90వ కీర్తన, 92 కాదు 90వ కీర్తన 12వ వచనం, 90:12 మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము. దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక. ఏంటమ్మా? జ్ఞాన హృదయం. జ్ఞాన హృదయం. మాకు జ్ఞాన హృదయము దయచేయి నాయనా. మా దినాలు మాకు లెక్కించుటకు మాకు నేర్పు. మాకు జ్ఞాన హృదయం కావాలి. నీ సంకల్పాలు, నీ ఉద్దేశాలు భూమి మీద నెరవేరాలంటే మనకేముండాలా? దేవుని యొక్క అభిషేకం ఉండాలి. దేవుని అభిషేకం ఉంటే ఆయన సంకల్పాలు నెరవేరుస్తాం. దేవుని అభిషేకం ఉంటే ఇంకొక మాట కూడా చూడండి, ఎక్కడ అపోస్తలుల కార్యంలోనే 10వ అధ్యాయం 38వ వచనం. దేవుడు నజరేయుడైన యేసును కొట్టాలి చప్పటి గట్టిగా. దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక. దేవుడు నజరేయుడైన యేసు క్రీస్తును ఏం చేశాడంటే మా పరిశుద్ధాత్మతోను. మనం పరిశుద్ధాత్మ ఒక్కటే కాదండి, పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించేనన్నదియే. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక. అభిషేకం కలిగిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసునా? అభిషేకం పొందుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే అనేకులకు, ఇతరులకు మేలు 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 చేసుకుంటూ పోతారు. ప్రైజ్ ది లార్డ్. కీడు ఎవ్వరికి చేయరు.
అర్థమవుతుందా? కీడు ఎవరికి చేయరు. మన ఊర్లో చూడండి, పెన్షన్ వీళ్ళు ఇయ్యరు, కానీ నువ్వు పెన్షన్కి అప్లై చేయి, 10 మంది అడ్డుపడతాడు, 100 మంది అడ్డుపడతారు. ఆమెకి ఎట్టిస్తారు పెన్షన్, ఆయనకి ఎట్టిస్తారు. కీడు చేయడానికి రెడీగా ఉంటారు. ఊర్లో మేలు జరగాలంటే చాలా కష్టం. పలకబడి ఉండి 4 బూతు మాటలు మాట్లాడి 10 మంది బలగం ఉంటే వాని మాట చెల్లుతుంది. కీడే జరుగుతుంది బలహీనలు వెళ్తే. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, అభిషేకము కలిగిన వారు ఏం చేస్తారు తెలుసిన? అభిషేకం కలిగిన వారు ఏం చేస్తారంటే, దేవుని బిడ్డలారా ఏం చేస్తారు? గట్టిగా చెప్పాలి. దేవుడు తోడుగా ఉండి మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారి అందరినీ కొట్టాలి చప్పట్లు, స్వస్థతపరచుచు ఉండెను. ప్రైజ్ ది లార్డ్. పీడింపబడిన వారిని అందరినీ. కొంతమందికి ఎన్ని పీడలు ఉంటాయో, అప్పుల పీడ, రోగం పీడ, ఇదంటే ఎదురుగా వాళ్ళ పీడ, ఆర్థిక ఇబ్బందుల పీడ, సమస్యల పీడ, పీడలాగా పట్టినారు నాయనో అనే పీడలు ఉంటాయి కదా. అభిషేకం ఉంటే చూడండి, అనేకులకు మేలు చేసి పీడింపబడిన వారిని ఏం చేస్తాడు? నా ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని బిడ్డలారా, ఆయన ఒకప్పుడు పాత నిబంధనలో ప్రవక్తలు సపరేటు, రాజులు సపరేటు, యాజకులు సపరేటు. కానీ యేసయ్య ప్రవక్తగా, రాజుగా, యాజకునిగా అభిషేకింపబడి నీ కొరకు నా కొరకు వచ్చాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. అందుకే ఆయన వెంబడించిన వాళ్ళందరూ చూడండి ఎట్లున్నారంటే, లూకాసు వార్తలో ఉంటుంది, ఆయన వెంబడించిన వాళ్ళంతా ఎట్లున్నారంటే ఒక్కసారి చూడండి. 8వ అధ్యాయం 1 చదవండి. వెంటనే ఆయన దేవుని రాజ్యమును గురించి రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి గ్రామములోనూ సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను ఏం పోగొట్టుకున్నారు? గట్టిగా చెప్పాలి. ఏం పోగొట్టుకున్నారు? ఈ సంవత్సరంలో పోగొట్టుకోవాల్సినవన్నీ పోగొట్టుకోవాలా, పొందుకోవాల్సినవి పొందుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, 12 మంది అపవిత్రాత్మలు, వ్యాధులు పోగొట్టుకున్నారు. చాలామంది దేవుని బిడ్డలారా ఆశీర్వాదాలు పోగొట్టుకునే వాళ్ళు ఉంటారు. ఈ సంవత్సరం అభిషేకాన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు. పరిశుద్ధాత్మ యందలి ఆనందాన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు. అనేక మంది ఎన్నో సంతోషాన్ని పోగొట్టుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఇవి కాదు, మనం ప్రభువును వెంబడిస్తూ ఇదిగో ఏమంటున్నాడంటే, ఆయన్ని వెంబడించిన బిడ్డలందరూ కూడా ఎట్లున్నారంట? అపవిత్రాత్మలు, వ్యాధులు పోగొట్టబడిన కొందరు స్త్రీలు. ఎన్ని దయ్యాలు? ఓరన్న ఆయన ఒక దయ్యం పడితేనే సస్తున్నారు. ఈమె ఈ 5 మంది పెనిమిట్లు ఉండరమ్మా నీకు, ఇప్పుడు ఉండేవాడు నీవాడు కాదు. ఈమె కంటే ఇప్పుడు 7 మంది పెనిమిట్లతో ఎంత ఏగిందో మరి. ఒకడు పోతే చూడండి, దరిద్రమైన జీవితం, అపవిత్రమైన జీవితంలో ఒకడు పోతే ఉన్న జీవితాన్ని ప్రభువు మార్చాడు. ఈమె ఏకంగా ఆమెను డామినేట్ చేసి ఆమెను మించింది. 7 దయ్యాలంటే మామూలు మాటలు కాదు. ఇంత శక్తి ఒక్కొక్క దయ్యం, తిండి దయ్యం, నిద్ర దయ్యం, తిండి దయ్యం, నిద్ర దయ్యం, ఇంకా రకరకాల దయ్యాలు. ఇవన్నీ పోగొట్టుకున్న వాళ్ళు ఎట్టుంటారంటే యేసు ప్రభువును వెంబడిస్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. అభిషక్తుని వెంబడిస్తారు.
అభిషేకింపబడిన ఆయనను ఆయన పోగొట్టుకుంటేనే, ఇవి పోగొట్టుకోకుండా ఇవి సంపాదించుకునే వాళ్ళు దేవుని సన్నిధికి రాలేరు, దేవుని మందిరానికి రాలేరు. ఎన్నో పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకే ఆయన అభిషేకం ఈ 2024లో మన గురించి దేవుడు ఆయన సంకల్పాలు, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి యేసు ప్రభువును ఆయన అభిషేకించి పంపించినట్లుగా మనం కూడా ఆయన ఉద్దేశాలు, ఆయన తలంపులు, ఆయన ఉద్దేశాలు, సంకల్పాలు నెరవేర్చాలి అంటే ఆయన అభిషేకంతో నింపబడి నడవాలి, ఆయనను వెంబడించాలి. ఆయన వెంబడిస్తే అన్నీ పోగొట్టుకుంటాం. ఏగో ఈ దరిద్రమైనటువంటి అన్నీ కూడా అపవిత్ర ఆత్మలు, వ్యాధులు, రోగాలు, బాధలు అన్నీ కూడా. అందుకే అవన్నీ పోగొట్టుకొని 7 దయ్యములు వదిలిపోయి మగ్దలేనే అనబడిన మరియా, చూడండి, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడకు కూజా భార్యకు యోహన్నాయు, సూసన్నాయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులను అనేకులు తమకు కలిగిన ఆస్తితో వారికి తమకు కలిగిన ఆస్తితో ఉపచారం చేసుకుంటూ వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, అందుకే మనకు జ్ఞాన హృదయం కలగాలి. గత కాలంలో ఎంతో సమయం వ్యర్థపరుచుకున్నాం. మనకు రాజు, ప్రవక్త, యాజకునిగా ఉన్న ప్రభు, అభిషేకింపబడిన ప్రభు ఉన్నాడు. అభిషేకింపబడిన ప్రభు ఉన్నాడు. మేలు చేసే ప్రభు ఉన్నాడు. ఆయన వెంబడించాలి, ఆయన వెంబడించాలి. మన దినాలు లెక్కించే మనకు, అందుకే మన బ్రతుకు దినములన్నీ, ఒక మాట చూడండి పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 1:75 చూడండి ఒక మాట. కింద లైన్లో చదవండి, కింద లైన్లో చూడండి. మనము శత్రువుల చేతులు, మనము జీవితకాలమంతా నిర్భయులమై, అంటే భయము లేకుండా, ఏ కలవరము లేకుండా, ఏ భయము లేకుండా, ఏ విపత్తు వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ దుర్వార్తలు కలిగినా భయపడకుండా, శ్రమలైనా, నిందలైనా, హింసలైనా భయపడకుండా నిర్భయులమై ఆయన సన్నిధిలో పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను. మన జీవిత కాలం అంతా నిర్భయముగా నివసించడానికి దేవుడు మనకు ఈ రక్షణను అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఇచ్చాడు రక్షణమా? జీవితకాలం అంతా, మన జీవితకాలం అంతా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. దావీదు మహారాజు అంటాడు, నేను బ్రతుకు దినములన్నీ, ఏమంటాడమ్మా? నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును గాక. కృపాక్షేమములో. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. అదే కీర్తనలో 90వ కీర్తనలోనే 14 చూడండి, ఇంకో 14. ఉదయమున నీ కృపతో మమ్ములను తృప్తిపరచము. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఇక జరగబోయే సమయం 2024లో మన దినాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు బాలుడుగా ఉన్నప్పుడు ఏం చేశాడు తెలిసిన? తల్లిదండ్రితో పాటు యెరూషలేము వెళ్ళారు. యెరూషలేములో 2 రోజులు ఆయన తప్పోయి 12 ఏళ్ళ వయసులో ఎక్కడ కూర్చున్నాడు? దేవుని మందిరంలో కూర్చున్నాడు. తప్పోయి 12 సంవత్సరాలు దేవుని మందిరంలో కూర్చొని తల్లిదండ్రి వెతుకుతున్నారు.
రెండవ రోజు మూడో రోజు కనపడితే, బాబు ఎక్కడున్నావు? మమ్మల్ని విడిచిపెట్టి ఎక్కడ తిరుగుతున్నావు నాయన అంటే, అప్పుడు ప్రభు అన్నాడు 12 ఏళ్ళ వయసులో, నా తండ్రి పనుల మీద ఉంటానని మీకు తెలియదా? ప్రైజ్ ది లార్డ్. ఏమంటమ్మా? ఎట్లుండాలంటే మన గురించి మనం ఆ ఇంటికాడు ఉంటాడు, ఈ ఇంటికాడు ఉంటాడేమో, నా కొడుకు, మా తమ్ముడు, నా భర్త, నా భార్య ఆడుంటుందేమో, ఈడుంటుందేమో అనకూడదు. నా భార్య ఉంటే దేవుని సన్నిధిలో బలిపీఠం కాడనన్నా ఉంటుంది, లేకుంటే దేవుని మందిరంలోనైనా ఉంటుంది. దేవుని నా కుమారుడు, నా తమ్ముడు, నా సహోదరుడు, నా చెల్లి, నా తమ్ముడు, నా తండ్రి, నా అక్క, నా చెల్లి ఉంటే అతడు దేవుని పనుల మీదనే ఉంటాడని చెప్పగలగాలి. ప్రైజ్ ది లార్డ్. 2024లో దేవుని సంకల్పాలు నెరవేర్చాలి. నా తండ్రి పనుల మీద నేను ఉంటానని మీకు తెలియదా? చూడండి, దినాలు మనం లెక్కించుకోవాలి. అందుకే ప్రతి దినము దేవుని చిత్తములో మనము నెరవేర్చాలంటే, ప్రతి దినము దేవునిలో మనం గడపాలి అంటే 14వ వచనంలో చెప్పాడు జవాబు. ఆయన ఏమన్నాడంటే, ఉదయమున ఏమంటామా, ప్రతి ఉదయమున తెల్లవారుజామున ప్రార్థన చేసుకుంటాను ప్రభు అని తీర్మానం చేసుకున్న వాళ్ళు చప్పట్లు కొట్టి చేతులు ఎత్తి చప్పట్లు కొట్టరు. అమ్మా, వచ్చే సంవత్సరం మళ్ళీ ఇట్లే కొట్టాలా. వచ్చే సంవత్సరం నేను ఈ సంవత్సరం అంతా తెల్లవారుజామున లేచి చేశానని ప్రతి ఉదయము నీ కృపతో, ప్రతి ఉదయం లేచి నీ కృపతోనే, ప్రభువా ఉదయముననే నీ ముఖకాంతి నాకు దర్శనమివ్వు నాయనా. ప్రతి ఉదయమున ఉల్లసింతునే, ప్రతి ఉదయమున ఉల్లసింతునే, దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ప్రతి ఉదయం ప్రభా నీ చిత్తము ఈ దినం నా పట్ల నెరవేర్చబడును గాక. నీ అభిషేకముతో నన్ను నింపి నడిపించు నాయన. నీ సంకల్పము ప్రతిరోజు నువ్వు నా గురించి ఏమైతే సంకల్పించి సంకల్పాలు కలిగి ఉండి నన్ను పంపించావో ఆ సంకల్పాలు నెరవేరాలంటే నీ అభిషేకం అవసరం, నీ ముఖదర్శనం అవసరం నాయన. నన్ను నడిపించు నాయన, నన్ను నడిపించయ్యా. నీ ప్రతి ఉదయం నీ కృపతో మమ్మను తృప్తిపరచు నాయన. అప్పుడు అంటాడు, అప్పుడు ఎప్పుడమ్మా, ఎప్పుడు అప్పుడు మా దినములన్నీ 365 రోజులు 2024 సంవత్సరం అంతా మా దినములన్నీ ఏమంట ఉత్సాహించి సంతోషించెదముగాక. హల్లెలూయా. మా దినములన్నీ ఉత్సహించి సంతోషించెదముగాక. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే మన దినములన్నీ ఉత్సహించి సంతోషించాలని ప్రభు సెలవిస్తున్నాడు. ఆయన సంకల్పాలు, ఆయన చిత్తాన్ని ప్రతి దినము నెరవేర్చబడాలి. 7 దయ్యాలు పోగొట్టుకున్న మగ్దలేని మరియా, చూడండి దేవుని బిడ్డలారా, ప్రభువుని వెంబడించింది.
7 దురాత్మలు పోగొట్టుకొని ప్రభువును వెంబడించింది. కాబట్టి ప్రతి దినము ఆయన కృపతో మనల్ని తృప్తిపరిచే దేవుడు. ప్రభు, ప్రతి దినము నీ చిత్తమే నా జీవితంలో నెరవేర్చబడాలి. నీ అభిషేకంతో నన్ను నింపు, నీ అభిషేకంతో నన్ను నింపయ్యా. నీ అభిషేకం ఏం చేస్తుంది? ఆయన అభిషేకం అనేకులకు మేలు చేస్తుంది. ఆయన అభిషేకం స్వార్థ ప్రకటిస్తుంది, బీదలకు స్వార్థ ప్రకటిస్తుంది. ఆయన అభిషేకం చెరలో ఉన్న వారిని, బంధింపబడిన వారిని విడిపిస్తుంది. ఆయన అభిషేకం, అట్టి అభిషేకం మనం కలిగి ఉంటే కూడా దేవుని బిడ్డారా, మనం కూడా అలాగనే నడుస్తాం. మన దినములన్నీ కూడా సంతోషంగా, మన దినములన్నీ కూడా ఒకసారి మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయంలో చూడండి. దావీదు జీవితంలో చూడండి, దావీదు జీవితంలో చూడండి. 15వ అధ్యాయం 4వ వచనం. 15:4. దావీదు హిత్తీయుడైన తప్ప జీవిత అమ్మా నాకు 2015 భయంకరమైన ఘోరం. చీ 2023 అబ్బాబాబా చీ సరిగా నడవలేకపోయి. చీ 2022 అబ్బా వద్దులే ఆ సంవత్సరం తలుచుకుంటే అని క్వశ్చనే లేదు దావీదు జీవితంలో. ఒక్క ఉరియా పట్ల, అతని పట్ల చేసిన పొరపాటు తప్ప అతని జీవిత దినములన్నీ దేవుని దృష్టికి యథార్థముగా నడుచుకొనెను. బా, ఆ దినములన్నీ ఇచ్చిన ఆజ్ఞల్లో ఏది కూడా తప్పిపోకుండానంట. ఇచ్చిన ఆజ్ఞల్లో ఏది కూడా తప్పిపోకుండాంట. అందుకే దావీదుకు అరణ్యములో మార్గాలు దేవుడు సిద్ధపాటు చేశాడు. ఎన్నో నూతన క్రియలు దేవుడు దావీదు జీవితంలో మార్గాలు తెరిచాడు. ఎన్నో నూతన క్రియలు జీవితంలో తన జీవితంలో చేశాడు. సమస్యలు రాకుండా ఉండవు దేవుని బిడ్డలారా. సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అరణ్యం ఎడారి లాంటి పరిస్థితులు, అన్ని పరిస్థితులు వస్తాయి. కానీ మనుషుల పైన కాదు ఆధారపడాల్సింది, దేవుని పైన ఆధారపడి ప్రతి ఉదయము ఆయన ముఖ దర్శనము చూసి, ప్రభువా ఈ దినం, అందుకే దినాలు లెక్కించడం మాకు నేర్పు. ఈ దినము నీ చిత్తము నెరవేర్చడానికి నాకు నీ అభిషేకముతో నన్ను నింపయ్యా. ప్రైజ్ ది లార్డ్. మా దినములన్నీ సంతోషముగా మమ్మలను నడిపించయ్యా. మా దినములన్నీ సంతోషముగా నడిపించయ్యా అని ప్రార్థన. ఇంకొక మాట చూడండి, మొదటి సమూయేలు గ్రంథంలో 7:15 కూడా సమూయేలు చప్పట్లు కూడా దేవుని కనపరచు. బ్రతికిన దినములన్నీ ఇజ్రాయేలీలకు ఇక రిటైర్మెంటే లేదు అసలు అతనికి. చూడండి, దావీదుకు కానీ మరి సమూయేలుకు కానీ దేవుని బిడ్డలారా రిటైర్మెంటే లేదు. బ్రతుకు దినములన్నీ అతడు న్యాయాధిపతిగా ఉండెను. ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం కూడా 2024లో ప్రతిరోజు ఒక తీర్మానం చేసుకోవాలి. అయ్యా, ప్రతి దినము నీ కృపచేత మమ్మలను తృప్తిపరచు నాయన. నీ ముఖ దర్శనము దయచేయి. నీ సంకల్పాలు, నీ ఉద్దేశాలు నెరవేర్చుటకు నీ ప్రియుడైన యేసుక్రీస్తును అభిషేకించి లోకంలోనికి పంపావు. నీ సంకల్పాలు, నీ ఉద్దేశాలు ప్రతి దినం మేము నెరవేర్చాలనే ఆశ ఉందయ్యా. ప్రతి దినము నీ ఉద్దేశాలు నా పట్ల, నా కుటుంబం పట్ల, నా పిల్లల పట్ల నీ సంకల్పాలు నెరవేర్చాలి అని ప్రార్థన చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఇంకొక మాట, ఈ అభిషేకం మన మీదికి రావాలంటే ఇంకొక మాట చెప్తారా ఎవరైనా? ఏం చేయాలి? ఈ అభిషేకం మన మీదకి రావాలంటే
మొదట ఏం చెప్పాడు 45వ కీర్తనలో? ఎవరిని హెచ్చిస్తాడు? ఎవరికి అభిషేకము? చెప్పాలమ్మా. నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషిస్తే అలాంటి వారికి ఆయన అభిషేకం ఇచ్చి నడిపిస్తాడు. ఇంకొకటి అభిషేకం అనేది ఎలా వస్తుంది చెప్పండి? 20 రోజులు ఉపవాసం ఉండి 4 రోజులు ఉపవాసం ఉండి కొట్టుకుంటున్నా గిల్లగిల్ల ప్రభువా నాకు అభిషేకం నైనా అని. మొదటి సమూయేలు గ్రంథంలో చూడండి ఒకసారి 16వ అధ్యాయం. దేవుడు ఏం చెప్పాడంటే సమూయేలు నువ్వు తైలపు కొమ్మును తీసుకొని వెళ్ళి యెషయి కుమారులను ఇజ్రాయేలులకు రాజుగా ఒకరిని అభిషేకించు. ఎంతమంది కొడుకులు ఆయనకు? యెషయికి 8 మంది. 7 మంది లేండి, ఇటు లేండి, ఒక 7 మంది లేండి. 7 మంది ఏం చేస్తున్నారు తెలిసిన? రే ఈరోజు నా మీదకి అభిషేకం రాబోతుంది. ఒకరికొకరు ఏం చేసుకుంటున్నారు? మీరు చదవండి అన్నమాట. 16వ అధ్యాయం 5వ వచనం. అతడు సమాధానంగానే వచ్చింది, మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండని చెప్పి యెషయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించాడు. వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాను చూచి యెషయిని ఎవరు? సమూయేలు చూడండి, మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండి అని చెప్పి యెషయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి శుద్ధి అభిషేకింపబడడానికి. ఇప్పుడు అందుకే కదా దేవుని అభిషేకం కావాలని సంవత్సరం అంతా ఏ గుంటల్లో పడిపోయాం, ఎక్కడెక్కడ పడిపోయాం, ఏ బలహీనతలో పడిపోయాం. ఒక నూతన సంవత్సరంలో నూతన సంతోషముతో మన దినములన్నీ సంతోషంగా గడవాలని, తర్వాత దేవుని సంకల్పాలన్నీ ప్రతి దినము దేవుని చిత్తం నెరవేర్చాలని, దేవుని చిత్తం నెరవేర్చడమే మన ఆహారం అని, ప్రతి దినము సంతోషంగా మనం గడపాలని దేవుని బిడ్డలారా. అందుకే కదా 3 రోజులు కూడా శుద్ధిపరిచింది. కొంతమంది 3వ రోజు వచ్చింటారు, కొంతమంది 2వ రోజు వచ్చింటారు. ఎందుకంటే వాళ్ళకి అభిషేకం అవసరం లేదు. కొంతమంది ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఉంటారు, తెలియదు అన్నమాట కదా. అయితే దేవుని బిడ్డలారా ఇలా చూడండి, మరి ప్రత్యేకంగా వారిని పిలిచి ఒక్కొక్కరిని ఏం చేస్తున్నాడు? శుద్ధి చాలా అవసరం. దేవుని అభిషేకం మన మీదకి రావాలంటే ఇప్పుడు 7 మంది శుద్ధి చేసుకున్నారు, కానీ పైపైన శుద్ధి చేసుకున్నారు. స్నానం చేశారు, సెంట్లు కొట్టుకున్నారు, మస్తుగా కొట్టుకున్నారు. కానీ దేవుడు అన్నాడు, సమూయేల్ నువ్వు పై వేషాన్ని చూస్తావు, కానీ నేను హృదయ అంతరంగాన్ని చూస్తా. ప్రైజ్ ది లార్డ్ అని చెప్పి, కడమవాడు ఇక్కడ ఉన్నాడా, ఇంకొకడు అంటే ఇంకొకడు లేడయ్యా, 7 మంది ఉన్నాడు, ఇంకొకడు ఎక్కడో ఉన్నాడు, గొర్రెలు కాసుకుంటాడు. అతను పిలిపి చూడండి 11వ వచనం. కూర్చున్నాడు. నేను కోరుకొనిన వాడు ఇతడే, లేచి ఇతనిని అభిషేకించు. అప్పుడు సమూయేలు తైలపు కొమ్మును తీసి
వాని సహోదరుల ఎదుట, వాని సహోదరుల ఎదుట. అందుకే అన్న కదా 45వ కీర్తన ఇందాక, అతడు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నాడు గనక తన సహోదరుల కంటే హెచ్చగునట్లు. అట్టి అభిషేకం మనం పొందుకోవాలి. మనతో ఉన్న చుట్టూ ఊరైనా, ఇండ్లైనా, ప్రాంతమైనా అందరికంటే ఎక్కువగా అభిషేకముతో నింపబడాలి. పాపాన్ని ద్వేషించాల, భక్తిహీనతను ద్వేషించాల, నీతిని ప్రేమించాల, నీతిని ప్రేమించాల. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక తీర్మానం చేసుకుందాం.